చిత్రాలు వస్తే చూడొద్దని సీక్రెట్ గా వాళ్ళు సమాచారం ఇచ్చుకుంటున్నారు. ఎక్కడ ఇచ్చుకున్నారు సార్? ఎక్కడ ఇచ్చుకున్నారు? సీక్రెట్ గా సమాచారం ఇచ్చుకున్నారండి. నేనేం చెప్పను, ఇంకా ఎక్కడ ఇచ్చుకున్నారండి. అయితే ఇప్పుడు వైసీపీ మీద టీడీపీ వాళ్ళు కొన్ని విమర్శలు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ప్రధానంగా ఈ ఫ్యాన్స్ వార్ జరుగుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెలరేగిపోతూ నందమూరి కుటుంబానికి నారావారి కుటుంబానికి మధ్య కొన్ని విభేదాలు సృష్టించేందుకు వారు ప్రయత్నం చేస్తారని తెలుగుదేశం నుంచి ప్రధానంగా వినపడుతుంది. బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు వాళ్ళ ముసుగులోకి మేము వెళ్ళి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర ప్రసాద్ అన్నాడా అనలేదా? అది ఎవరు ముసుగులు అన్నది? అదేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిందా? చెప్పమనండి. ఎందుకు ఇవన్నీ కూడా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తులో ప్రమాదకారి అవుతాడు తెలుగుదేశానికి మాకు అని లోకేష్ తల్లి గారు, లోకేష్ తండ్రి గారు, లోకేష్ మామగారు భావిస్తున్నారు. అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, తొక్కేయాలి, అణిచేయాలి, తన తండ్రిని అణిచేసినట్టుగా, ఎవరిని హరికృష్ణ అణిచేసినట్టుగా అణిచేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది బహిరంగ రహస్యమే. దీనికి నిరూపణలు, ఆర్గ్యుమెంట్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నాకు తెలిసినటువంటి సమాచారం, నా అభియోగం. ఓకే, నేనేమంటానంటే రాంబాబు గారు, ఇప్పుడు మీలాంటి ఒక సీనియర్ పొలిటీషియన్స్, ఒక మాజీ మంత్రులు, మీరు ప్రతి ఒక్క మాట మాట్లాడినప్పుడు కూడా దాన్ని ప్రజలు చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తారు. ఇప్పుడు మీరు అన్న మాటల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు భవిష్యత్తులో తెలుగుదేశానికి ప్రమాదకారు అవుతాడని చెప్పేసి వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారని అన్న దాంట్లో, సరే చంద్రబాబు గారిని లోకేష్ గారిని అన్నారు, దాన్ని పక్కన పెడితే భువనేశ్వర్ గారు బాలకృష్ణ గారు ఎందుకు చేస్తారు? బాలకృష్ణ గారు స్వయాన అన్న కుమారుడు, భువనేశ్వర్ గారికి అన్న కుమారుడు, మేనల్లుడు. సో మేనల్లుడిని అనగదొక్కాలని ఏ మేనత్త ఆ విధమైనటువంటి పనులు చేస్తుంది రాంబాబు గారు? కొడుకు కోసం అండి. ఒక్క సమాధానం, కొడుకు కోసం. బాలకృష్ణ అల్లుడి కోసం. ఇంతే. అసలు బాలకృష్ణ అనే వ్యక్తి ఎన్టీ రామారావు తర్వాత వారసుడని ఎన్టీ రామారావు గారు పలు సందర్భాల్లో ప్రకటించాడని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకంలో రాశాడు. ఒక చరిత్ర 100 నిజాలు అనే పుస్తకం ఒకసారి చూడండి. బాలకృష్ణే నా వారసుడని ప్రకటించాడు. అలాంటి బాలకృష్ణే వారసుడిగా కాకుండా అల్లుడిని ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నాడు. తప్పేం కాదు. కొడుకుని ముఖ్యమంత్రిగా చేయాలని భువనేశ్వర్ గారు అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. దానికి అడ్డం కాకుండా ఉండేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా థ్రెటన్ అవుతాడేమోనని వాళ్ళ భయం. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల్లో కూడా పైకి రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి సత్యం. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లోను, జూనియర్ ఎన్టీఆర్ గారి ఎపిసోడ్లోను వైసీపీ వీళ్ళిద్దరు ఎపిసోడ్లు తెర మీదకి వచ్చినప్పుడు చాలా వేగంగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో అంటే వారి కుటుంబాల మధ్య ఏదైనా ఒక విభేదం వస్తే దాన్ని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకుంటుందా రాంబాబు గారు?